వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. మహీంద్రా బ్రాండ్కి సంబంధించిన XUV 300 W8 ఆప్షనల్ వేరియంట్ అండి. ఆటో ట్రాన్స్మిషన్ కార్, డీజిల్ వేరియంట్. ఈ కార్ వచ్చేసరికి కంప్లీట్గా టిల్ డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ జరిగిందండి. 1,10,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇన్వాయిస్ ఓనర్, షోరూమ్ మెయింటెనెన్స్ పేపర్స్ కూడా ఈ వెహికల్లోనే ఉన్నాయండి. దీనికి సంబంధించిన 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కార్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008-173-143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్, ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి, ఆటో నగర్ రోడ్. ఈ కార్ కస్టమర్ తీసుకునేటప్పుడు 15,80,000 రూపాయలు ఈయనకి పడిందండి. మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి మన కస్టమర్స్కి చాలా మంచి ప్రైస్కి ఇవ్వబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 100% కార్ క్వాలిటీ పరంగా కావచ్చు, ప్రైస్ పరంగా కావచ్చు, మీరు ఇష్టపడతారు. కార్ మొత్తం మీద చిన్న డెంట్, స్క్రాచెస్ ఏమీ లేవండి. వెల్ మెయింటైన్ కార్. బానెట్ కావచ్చు, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది జరగలేదండి. మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఏమైతే పార్ట్స్ వచ్చాయో సేమ్ పార్ట్స్ ఉన్నాయి. దీని బ్యాక్ ప్రొఫైల్ కూడా మీరు చూసుకుంటే W8 ఆప్షనల్, ఇక్కడ ఆటో షిఫ్ట్, XUV 300కి సంబంధించిన లోగోస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్ సైడ్ మీరు గమనిస్తే ఎక్కడ డెంట్స్, స్క్రాచెస్ ఏమీ లేవండి. దీని ఇంజన్, సస్పెన్షన్, ఏసీ చూసుకోవాల్సిన అవసరం లేదండి. పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట కార్ అయితే మాత్రం. ఈ కార్స్ వచ్చేసరికి దాదాపుగా 5 లక్షల నుంచి 6 లక్షల కిలోమీటర్లు తిరుగుతాయండి, మనం కరెక్ట్గా ప్రాపర్ టైం టు టైం మెయింటెనెన్స్ చేస్తే. అండ్ ఫ్రంట్ మనం గమనిస్తే హెడ్లైట్స్ వచ్చేసరికి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అలానే ఫాగ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి DRL, డే రన్నింగ్ లైట్ అంటారు. ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు డే రన్నింగ్ లైట్ అనేది ఆన్ అయ్యిద్ది. చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉండిద్దండి దానివల్ల. ఫ్రంట్ ఇక్కడ చూసుకోవచ్చు, కంప్లీట్గా క్రోమ్ ఫినిష్తో విత్ మహీంద్రా లోగోకి సంబంధించిన లోగో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సైడ్ మనం చూస్తే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. 17 ఇంచ్ టైర్ అండి. టైర్స్ కూడా మీకు JK బ్రాండ్కి సంబంధించిన టైర్స్ ఉన్నాయి. 70% బటన్తో ఉన్నాయి. 20,000 నుంచి 25,000 కిలోమీటర్స్ ఆరాంగా తిరగచ్చు. ఈ ORVMs ఏదైతే ఉన్నాయో ఇవి వచ్చేసరికి ఫోల్డబుల్ అండి, ఆటో ఫోల్డబుల్, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ మిర్రర్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి 10 ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి రిక్వెస్ట్ సెన్సర్, కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ ఉండిద్దండి. ఇక్కడ నుంచే మనం లాక్ అన్లాక్ కూడా చేసుకోవచ్చు. టాప్ మనం గమనిస్తే
ఒక ఎలిగెంట్ లుక్ కోసం టాప్ అండ్ వేరియంట్ కాబట్టి రూఫ్ రైల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారండి. మన బూట్ స్పేస్ చూద్దాం. మనం డిక్కీ ఓపెన్ చేయడానికి ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. దాదాపుగా 300 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఉండిద్ది. చాలా స్పేషియస్ వెహికల్, మీకు లగేజ్ క్యారీ చేయడానికి కూడా కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో పర్ఫెక్ట్ కార్. దీని కింద మనకి టూల్ కిట్ మొత్తం ఉండిద్దండి, విత్ స్టెప్పిన్ టైర్ ఉంది. మీరు ఇక్కడ నుంచి బ్యాక్ నుంచి వ్యూ చూడొచ్చు. చాలా ఇంటీరియర్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉండిద్దండి. కలర్ అయితే మాత్రం బీచ్ కలర్ కాంబినేషన్తో ఇస్తారన్నమాట. ఇక్కడ కంపెనీ నుంచి వచ్చిన హిడెన్ కెమెరా అనేది చూడొచ్చు. అండ్ రేర్ వచ్చేసరికి రేర్ వైపర్ ప్రొవైడ్ చేశారు, వర్షాకాలంలో యూజ్ అయ్యిద్ది. అలానే బ్యాక్ డిఫాగర్ లైన్స్ అనేవి చూడొచ్చు. మంచు పడేటప్పుడు వర్షాకాలంలో ఈ ఫీచర్ అనేది యూజ్ఫుల్. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉండిద్దండి. ఇండియన్ రోడ్స్కి పర్ఫెక్ట్గా ఉండిద్ది అనమాట. మీకు స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా సరే, బంప్స్ వచ్చినా, గతుకుల రోడ్లు ఇలాంటి చోట ఈ కార్ అనేది పర్ఫెక్ట్ కార్. ఒకసారి మనం ఇంటీరియర్ చూద్దాం. కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ ఉండిద్దండి ఇది. ఇంటీరియర్ అయితే బీచ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ సీట్స్ అయితే మాత్రం చాలా హెవీగా బల్కీగా ఉంటాయండి. చాలా కంఫర్ట్గా ఉండిద్ది అన్నమాట జర్నీ కూడా. బ్యాక్ చూసుకుంటే లెగ్ రూమ్ కావచ్చు, థై సపోర్ట్ కావచ్చు, గ్రౌండ్ నుంచి చాలా హైట్లో కూర్చున్న ఫీల్ అయితే ఉండిద్ది, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది టాప్ ఎండ్ వేరియంట్, W8 ఆప్షనల్ వేరియంట్ కాబట్టి మనకి ప్రతి పర్సన్కి కూడా హెడ్ రెస్ట్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడొచ్చు. బ్యాక్ 3 persons ఆరామ్గా కూర్చోవచ్చు అండి. ఇది వచ్చేసరికి ఆర్మ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు విత్ బాటిల్ హోల్డర్. వద్దు అనుకుంటే మనం క్లోజ్ చేసుకోవచ్చు. డ్రైవర్ డోర్ మనం గమనిస్తే 4 పవర్ విండోస్, లాక్ అన్లాక్ మాన్యువల్గా చేసుకోవచ్చు. అలానే ఇది వచ్చేసరికి మిర్రర్స్కి, ఓఆర్విఎమ్స్కి మాన్యువల్గా ఫోల్డ్ అన్ఫోల్డ్ చేయవచ్చు. ఇక్కడ నుంచి ఈ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ సేఫ్టీ పరంగా చాలా మంచి కార్ అండి, ఎందుకంటే దాదాపుగా 10 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు, ఇంక్లూడింగ్ కటన్ ఎయిర్ బ్యాగ్స్. నేను చూపిస్తాను. ఇది వచ్చేసరికి డ్రైవర్కి ఎయిర్ బ్యాగ్ అండి, అలానే కో ప్యాసింజర్కి ఎయిర్ బ్యాగ్. దీంతో 2 ఎయిర్ బ్యాగ్స్ అన్నమాట. ఇక్కడ సైడ్ పిల్లర్స్లో మనకి రైట్ సైడ్ ఒకటి అండ్ లెఫ్ట్ సైడ్ ఒకటి ఎయిర్ బ్యాగ్. కంప్లీట్గా ఫ్రంట్ 4 ఎయిర్ బ్యాగ్స్తో కవర్ చేశారు. అండ్ మనం కూర్చున్న సీట్స్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి, డ్రైవర్కి కావచ్చు అండ్ ఇక్కడ ప్యాసింజర్కి కావచ్చు. కంప్లీట్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయ్యాయి. ఇంకా పైన కటన్ ఎయిర్ బ్యాగ్స్ అంటారు. లెఫ్ట్ సైడ్ ఎయిర్ బ్యాగ్ అండ్ ఇటువైపు ఎయిర్ బ్యాగ్. అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకు కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. 9, ఇది వచ్చేసరికి 10 ఎయిర్ బ్యాగ్స్తో ఈ కార్ అనేది రావడం జరిగిందండి. అండ్ దీని బాడీ కూడా చాలా హెవీగా ఉండిద్ది, బల్కీగా ఉండిద్ది. సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉందన్నమాట.
అండ్ ఇక్కడ మనకి ట్రాక్షన్ కంట్రోల్స్ కావచ్చు. ఇది మనకి మన ఘాట్ రోడ్లో కార్ జారిపోకుండా ట్రాక్షన్ కంట్రోల్స్ అంటారు. ఈ ప్రతి ఫీచర్ అనేది దీనికి కవర్ అయిద్దండి. అండ్ ఈ కార్స్లో చాలామంది ఇష్టపడే ఫీచర్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇక్కడ చూడొచ్చు. ఇంజన్ స్టార్ట్ చేయాలంటే జస్ట్ బ్రేక్ మీద జస్ట్ అలా టచ్ చేసి సింగిల్ ట్యాప్ ఇంజన్ స్టార్ట్ అయిందండి. దీని ట్రాన్స్మిషన్ గురించి మనం మాట్లాడుకోవాలండి. ట్రాన్స్మిషన్ అయితే చాలా ఈజీగా ఉండిద్ది. ఆటో ట్రాన్స్మిషన్లో నేను చూసిన వెహికల్స్తో ద పర్ఫెక్ట్ కార్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్ కార్. ఇక్కడ జస్ట్ ఈ గేర్ షిఫ్టింగ్ ఉంది కదండి, జస్ట్ మనం ఆటో మోడ్లో చేయాలంటే జస్ట్ అంతే ఆటో మోడ్లో పడిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆటో మోడ్. లేదు ఇక్కడ షిఫ్టింగ్ చూడొచ్చు, జస్ట్ మాన్యువల్ మోడ్ వేయాలంటే సింగిల్ మాన్యువల్ మోడ్లో సెలెక్ట్ అయిపోయింది. లేదు మళ్ళీ అగైన్ ఆటో మోడ్లో వెళ్ళాలంటే సింగిల్ ట్యాప్ అండి, జస్ట్ సింగిల్ ఫ్లిక్ అన్నమాట, ఆటో మోడ్లో పడిపోయింది. జస్ట్ రివర్స్ చేయాలి అంటే అంతే అండి, రివర్స్. ఇక్కడ చూడొచ్చు రివర్స్ కెమెరా కూడా ఆన్ అయిందన్నమాట. చాలా ఈజీగా ఉండిద్దండి. దీనివల్ల మనకి ఈ గేర్స్లో బేరింగ్స్ కావచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్రియేట్ చేశారన్నమాట, మ్యానుఫ్యాక్చర్ చేశారు. చాలా బాగుండిద్ది. అండ్ మనం న్యూట్రల్లో పెట్టాలంటే న్యూట్రల్లో వచ్చేసింది కారు. ఈ ఆటో గేర్ అనేది చాలామంది ఇష్టపడిన కార్ అండి ఇది. ఎందుకంటే చాలా ఈజీ మోడ్, మనకి కొత్తగా కార్ నేర్చుకున్న వాళ్ళకు కూడా డ్రైవ్ చేయడానికి పర్ఫెక్ట్ కార్ అన్నమాట. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఏసీకి సంబంధించిందండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది. అండ్ జస్ట్ మనం ఏసీ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది సెట్ చేసుకునేది. లేదు మనకి వద్దు మాన్యువల్గా వెళ్తాము అంటే బ్లోయర్ అనేది మాన్యువల్గా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏసీ అయితే చిల్ వస్తుంది. అండ్ ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి వాయిస్ కమాండ్స్, క్రూజ్ కంట్రోల్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. వాయిస్ కమాండ్ కోసం జస్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తే ప్లే బ్లూటూత్ ఆడియో. సో మనం కమాండ్స్ అనేవి ఇవ్వాలండి. సో కమాండ్స్ ఇస్తే ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని కాల్ చేయవచ్చు, ఆడియో వినొచ్చు, ఆడియో పాస్ చేసుకోవచ్చు. ఇలాంటి కమాండ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. క్రూజ్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసరికి వాల్యూమ్కి సంబంధించినవి ఉన్నాయి. కార్ అయితే మాత్రం సూపర్ కండిషన్లో ఉంది, మిస్ చేసుకోవద్దు. అండ్ ఒకసారి బానెట్ కూడా పిక్ చేసి చూపిస్తాను. వీడియో లెంతీగా వచ్చిందని ఎక్కడ స్కిప్ చేయవద్దండి, ఎందుకంటే ప్రతి ఫీచర్ మనం కవర్ చేయడానికి ట్రై చేసాం. అండ్ ఇది వచ్చేసరికి బుక్లెట్, కార్ తీసుకునేటప్పటికి ఇచ్చే బుక్లెట్స్ అండ్ షోరూమ్ రికార్డ్ కూడా కంప్లీట్గా షోరూమ్ రికార్డ్ అండి, చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు ఈ కార్ వచ్చేసరికి 1,10,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది, జెన్యూన్ రీడింగ్. ఈ కార్స్ వచ్చేసరికి మహీంద్రా బ్రాండ్కి సంబంధించిన కార్ 5 lakhs to 6 lakhs కిలోమీటర్స్ రాంగా తిరుగుతాయండి. 5 lakhs నుంచి 6 lakhs కిలోమీటర్స్ రాంగా తిరుగుతున్నాయి. మొద్దు ఇంజన్ అండి, తెలుగులో చెప్పాలంటే అచ్చమైన తెలుగులో మొద్దు ఇంజన్స్. రిపేర్స్ అనేవి ఏమి రావు, మనం ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే, టైం టు టైం సర్వీస్ చేయించుకుంటే అంత బాగుంటాయి అన్నమాట. ఇక్కడ డిఆర్ఎల్ మీకు వీడియోలో బ్లింక్ అయినట్టు కనబడిద్దండి, కానీ ఇది లైవ్లో బ్లింక్ అవ్వదు. జస్ట్ మనం కెమెరా ఎఫెక్ట్ వల్ల ఆ విధంగా మీకు కనబడిద్ది అన్నమాట. మీకు ఇంజన్ కూడా చూసుకోవచ్చండి, ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్ కావచ్చు, ఎక్కడ ఏమీ రాదన్నమాట. ఇటువైపు అప్పర్ ఆర్మ్ చూసుకోవచ్చు, మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వచ్చిన పంచెస్ ప్రతిదీ క్లియర్గా ఉందండి. అండ్ ఈ కార్లో లాస్ట్ ఫీచర్ చాలామంది ఇష్టపడే ఫీచర్, సన్ రూఫ్ గురించి మాట్లాడడం మర్చిపోయాను. సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు.
కంప్లీట్గా మనకి సింగిల్ ట్యాప్తో ఈ ఫీచర్ అనేది అవైలబుల్లో ఉందండి. లేటెస్ట్ టెక్నాలజీ ఇక్కడ చూసుకోవచ్చు. జస్ట్ మనం ఇలా ఈ విధంగా ట్యాప్ చేస్తే ఓపెన్ అవుతుంది అన్నమాట. చాలా పెద్ద సన్ రూఫ్ అండి ఇది. అండ్ అగైన్ మనం క్లోజ్ చేయాలి అన్న ఈ విధంగా సింగిల్ ట్యాప్ చేయవచ్చు. సో ఓవరాల్గా ఇదండి. కార్ అయితే మాత్రం చాలా మంచి కండిషన్లో ఉన్న కార్. షోరూంలో వీళ్ళు తీసుకునేటప్పుడు దాదాపుగా 15,80,000 రూపాయల అమౌంట్తో వీళ్ళు తీసుకోవడం జరిగిందండి. ఈ కార్ వచ్చేసరికి 50% వీళ్ళు తీసుకున్న ప్రైస్లో 50% తీసేయండి 7,50,000కి తీస్తానండి. ఆటో ట్రాన్స్మిషన్ కార్, W8 ఆప్షనల్ వేరియంట్, జస్ట్ 1,10,000 మాత్రమే తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్. 7,50,000 రూపాయలకి మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి మన కస్టమర్స్కి ఇవ్వడం జరిగిద్దండి. థ్యాంక్ యూ సో మచ్.